హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. ఈరోజు మనము దొండకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను దొండకాయలు అరకిలో తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ కూడా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇప్పుడు మనము జీలకర్ర కొద్దిగా వేసుకున్నాము. ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్నాము. ఇక్కడ నేను కొద్దిగా ఉల్లిపాయలు తీసుకున్నాను, సన్నగా తరిగి పెట్టుకున్నవి. అదేవిధంగా డ్రై మిర్చి, కొద్దిగా వెల్లుల్లి, గార్లిక్ వేస్తున్నాను. ఇవన్నీ ఒక 2 minutes ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసేసుకున్నాము. అలాగే దొండకాయలు వేసేసుకున్నాము. కొద్దిగా ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు మనము కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను. ధనియాల పౌడర్, అదేవిధంగా సాల్ట్ తగినంత వేసేస్తున్నాము. మనము దొండకాయ బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకున్నామండి. తర్వాత మనం వెల్లుల్లి, కొబ్బరి కారం వేసుకున్నాము. బాగా 10 నిమిషాలు మనము ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, మనకి దొండకాయ బాగా ఫ్రై అయిపోయింది. మనము కొబ్బరి, వెల్లుల్లి, కారం వేసుకున్నాము. ఇక్కడ నేను కొబ్బరి, వెల్లుల్లి, కారం ఈ 3 కూడా ఈక్వల్ క్వాంటిటీతో తీసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా పొడి చేసి పెట్టుకున్నాను. మనకి ఫ్రైస్లోకి ఈ కారం చాలా బాగుంటుంది. సో దాన్ని వేసుకున్నామండి. ఇక్కడ నేను 3 స్పూన్లు వేసాను. ఇదంతా కూడా కలుపుకున్నాము. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి దొండకాయ వేపుడు రెడీ అయిపోతుందండి. 5 నిమిషాలు ఫ్రై చేసుకొని దించేసుకున్నాము. అంతే అండి, దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. బౌల్లో తీసి పెట్టుకున్నాము. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే బెండకాయ వేపుడు రెడీ. పప్పుచారు, రసమన్నము లేదా పచ్చళ్ళు ఏదైనా చట్నీస్తో వేసుకుని నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి.
వైట్ రైస్ ఉట్టిదే కూడా తినేసేయచ్చు. వైట్ రైస్లో కలుపుకొని తినేసేయచ్చండి. ట్రై చేసి చూడండి. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.